గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఉడుత భక్తి పాఠంలోని ప్రశ్నలు మరియు జవాబులను చదువుకుందాం. సముద్రంపై వారధిని ఎందుకోసం కడుతున్నారు? రావణుడు సీతను లంకలో దాచాడు. రావణ్ ने क्या किया? सीता को लंका में छुपाया. శ్రీరాముడు లంక చేరాలంటే వానరులు వారధి కట్టాలి. श्रीरामुडु श्री राम जी जब लंका पहुंचने के लिए कहाँ जाना है, लंका के लिए जाने के लिए उन्हें एक ब्रिज का समुद्र पर ब्रिज बनाना आवश्यक है. वारधि कड़तेने वानर सैन्यम लंका को చేరగలదు. लंका को जाने के लिए समुद्र पार करना है, इसीलिए उस समुद्र पर వారధి यानी ब्रिज बनाना है. శ్రీరాముడు రావణుణ్ణి జయించి సీతమ్మను తేగలడు. तभी रावण से श्री राम जी युद्ध कर सकते हैं और सीता माता को अपने यहाँ ले आ सकते हैं. बांध बनाना है. वारधि यानी बांध. दूसरा प्रश्न, ఎంత బరువైనను వానరులు సులభంగా ఎత్తుకురావటానికి గల కారణం ఏమిటి? వానర వీరులు గొప్ప బలవంతులు. యహ్ బహుత్ హీ బల్వాన్ హే. అంతేకాకుండా వారంతా ఉత్సాహంతో ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. సభీ మిల్జుల్ కర్ उत्साह से अपने लक्ष्य को पूर्ण करने के लिए कार्य कर रहे हैं. వారు పని దొంగలు కాదు. వహ్ కామ్చోర్ నహీ హై. శ్రీరాముని ఆజ్ఞ వారిలో బలాన్ని ఉత్సాహాన్ని నింపింది. శ్రీరామ్ जी का आज्ञा ఆర్డర్ ఉన్మే బల్ और उत्साह भर देता है. అందుకే ఎంత బరువైనా సులభంగా ఎత్తుకు రాగలిగారు. इसीलिए कितना भी वजन हो पर वो आराम से उन पत्थरों को उठाकर ले आए हैं. నలుని గొప్పతనం ఏమిటి? వానర వీరులు తెచ్చిన బండరాళ్లను చెట్లను ఒక పద్ధతిలో అమర్చటానికి నలుడు అనే వానర వీరుని శ్రీరాముడు నియమించాడు. वानरों में नल नामक एक व्यक्ति है. उसमें उसके पास यह है कि वह कोई भी वस्तु को छूता है तो वह पानी पर तैरता है. इस तरह का वह उनको वर मिला है और उन्हीं को यहाँ पर बांध बनाने के लिए नियुक्त किया गया है. वो किसी भी पत्थर को लाए और पेड़ों को, बड़े बड़े पेड़ों को लाए, वह अच्छे से उस बांध के निर्माण में वह निमग्न हो गए थे. ఆయన గొప్ప వాస్తు శాస్త్రవేత్త, నిర్మాణ విద్యలో ఆరితేరినవాడు. బ్రిడ్జ్ బనానే బహుత్ హీ వహ్ జ్ఞాని హై. ఊహల్లో కూర్చుంటే ఏ పని సాధ్యం కాదు అనే వాక్యాన్ని బట్టి మీకేమీ అర్థమైంది? हम बस सोचते ही रहते हैं. इस तरह सपनों में खोए हुए रहने पर हमें क्या नहीं मिलता. ఈ పని ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని ఆలోచిస్తూ కూర్చుంటే పని కాదు. इस काम को हम इस तरह करेंगे, उस तरह कर सकते हैं, ऐसा करेंगे. इस तरह सोचने से कोई कार्य पूर्ण नहीं होता है. ఊహించిన దానికి కావలసిన సాధనాన్ని సమర్చుకొని పనిని ప్రారంభించాలి. కష్టాలను ఓర్చుకొని లక్ష్యం సాధించాలి. इस तरह हमें कार्य को पूरा करना है. మంచి మార్కులు రావాలి అనుకుంటే కష్టపడి చదవాలి. अच्छे अंक आने के लिए हमें क्या करना है? मेहनत करना है, बहुत सारी पढ़ाई करना है, पाठ को पढ़ना है. इस तरह పరీక్షలు బాగా రాయాలి, అప్పుడే మంచి మార్కులు వస్తాయి. వారధి నిర్మాణంలో తాను పాల్గొనాలని ఉడుత ఎందుకు భావించింది? వానర వీరులు వారధి కట్టడం, వారధి అనే बांध बनाने के लिए प्रयत्न कर रहे थे. उसे गिलहरी ने भी देखा है. రామకార్యం ధర్మాన్ని నిలబెడుతుంది. రామ్జీకే జో కార్యమే ధర్మకో నిభాతా హై. కాబట్టి వానరులతో పాటు తాను సాయం చేయాలనుకుంది. ఇసీలియే వహ్ వానర్ సేనా కే సాథ్ వహ్ భీ సహాయత కర్నే కే లియే నిశ్చయ్ కియా. అందరూ కష్టపడుతుంటే నాకెందుకులే అని ఊరికే ఉండలేకపోయింది. సబ్ మెహనత్ కర్ రహే హై, ఫిర్ మే క్యూ కరూ. ఇస్ तरह वह नहीं सोची. वह छोटी सी गिलहरी भी उस महत्तर कार्य में वह भाग लिया है. ఉడత వారధి నిర్మాణంలో ఎలా పాల్గొన్నది? ఉడత భక్తితో శ్రీరామునికి మనసులోనే నమస్కరించింది. గిలహరి ने अपने मन में ही श्री राम जी को నమన్ किया. సముద్రంలో మునిగి శరీరం తడుపుకొని ఇసుకలో పొర్లాడింది. సముద్ర में डूबा और रेती में जाकर लौटा. శరీరానికి అంటుకున్న ఇసుకను వారధిపై విదిల్చింది. उस शरीर को लगे हुए रेती को निकालकर उस बांध पर वह झटकने लगी. ఇట్లా వంతెన వారధి పూర్తి అయ్యే వరకు చేసింది. इस तरह उस गिलहरी ने बांध పూరా హోయే తక్ ఉస్నే అప్నా కార్య కియా. ఉడత చేసే పనిని చూసి శ్రీరాముడు ఎందుకు ఆశ్చర్యపోయాడు? ఒంటికి అంటుకున్న ఇసుక తెచ్చి ఉడత వారధి నిర్మాణంలో సాయం చేస్తున్నది. उसके शरीर को जो रेती लगी हुई है, उस रेती को वह बांध बनाने में सहायता कर रही थी गिलहरी. అది చూసి శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు. उसको देखकर उस गिलहरी को देखकर श्रीराम जी आश्चर्यचकित हो गए. వానర వీరులతో పాటు
బుడత అయిన ఉడత కష్టపడడం, దాని సంకల్ప శక్తి సాయం చేసే గుణాలు శ్రీరాముని ఆశ్చర్యపరిచాయి. इस तरह छोटी सी गिलहरी वह इतने सारे महत्तर कार्य में वह भाग ले रही, वह देखकर आश्चर्य हो गए. उसकी सहायता के लक्षण को देखकर శ్రీరామ్ భగవాన్ ఆశ్చర్యచకిత हो गए. ఉడత సాయానికి శ్రీరాముడు ఇచ్చిన శాశ్వత అభినందన ఏమిటి? శ్రీరాముడు ఉడతను ఎడమ చేతిలోకి తీసుకొని కుడి చేత్తో దానిని అభినందిస్తూ వీపుపై ఆప్యాయంగా నిమిరాడు. శ్రీరామ్ జీనే క్యా కియా, ఉస్ గిలహరి को अपने हाथ में लिए और सीधे हाथ से उसके उस गिलहरी के पीठ पर उन्होंने 3 उंगलियों को ऐसा सहलाया. उड़ता వీపుపై రాముని వేలి గుర్తులు శాశ్వతంగా నిలిచిపోయాయి. इस तरह गिलहरी के पीठ पर जो 3 मुद्राएं होती है उंगलियों की शाश्वत मतलब हर एक गिलहरी पर दिखाई पड़ते हैं. సహాయం చేయడం అనేది గొప్ప గుణం. మీరు ఎవరికైనా సహాయం చేశారా? అప్పుడు మీరు పొందిన అనుభూతితో పాటు వారి స్పందనలను తెలియజేయండి. నేను నా స్నేహితులకు చదువులో సహాయం చేస్తాను. మే మేరే మిత్రుకు పढ़ाई में సహాయత करती हूँ. అమ్మ నాన్నలకు ఇంటి పనుల్లో సహాయం చేస్తుంటాను. మాకు और पिताजी को अपने घर के कार्यों में सहायता करती हूँ. దారిలో గాజు పెంకులు ముళ్ళు కనిపిస్తే తీసి తొక్కని चोटा पड़ेवेस्तुंटाను. अगर राह में मुझे अगर कांच के टुकड़े दिखे और कांटे दिखे तो मैं उसे बाजू फेंक डालता हूँ. బజారులో నల్లాల్లో నీళ్లు పోతుంటే వెళ్ళి కట్టి వేస్తాను. అగర్ నల్ కా పానీ బహతా హై తో ఉసే మే బంద్ కర్ దేతా హూ. ఇవి ఎవరు చూసి మెచ్చుకోకపోయినా ఇష్టంగా చేస్తుంటాను. అగర్ కోయి ముझे అప్రిషియేట్ నా కరే ఫిర్ భీ మే యే కార్య కర్తా హూ. ఒకసారి మా ఊరిలో మూరి సంతలో 3 ఏళ్ల చిన్న పిల్లవాడు తప్పిపోయి ఏడుస్తూ కనిపించాడు. ఏక్ దిన్ ఐసా హువా కి మేలే మే ఏక్ ఛోటా సా లడ్కా 3 సాల్ కా జో లడ్కా థా వహ్ గుమ్ గయా థా. ఒక్కసారిగా నాకు భయం వేసిన దగ్గరకు వెళ్ళి పలకరించాను. वो रोते हुए खड़ा हो गया था और मैं उसके पास जाकर पूछने लगा. అమ్మ అని ఏడుస్తూనే ఉన్నాడు. మా करते हुए वो रोते ही रहा. చుట్టుపక్కల వాళ్ళను షాపుల్లో అడిగాను. వాళ్ళెవరూ తెలియదని చెప్పారు. आजू बाजू में सभी दुकानों में पूछा कि यह किसका लड़का है, परंतु किसी ने भी उसका अड्रेस नहीं दिया. బాబును పోలీసులకు నిల్చున్న చోటికి ఎత్తుకు తీసుకువెళ్ళాను. मैंने उस लड़के को पुलिस वालों के पास ले गया. అక్కడ ఆ పిల్లవాడు అమ్మా నాన్న మాట్లాడుతున్నారు. వహా పర్ ఉస్కే మాతా పితాజీ పోలీస్ వాళ్ళన్ సే బాత్ కర్ రహే థే. పిల్లవాడు వాళ్ళ అమ్మా నాన్నలను చూసి నా దగ్గర నుండి జారి వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళాడు. ఉస్ లడ్కేనే ఉస్కే మాతాకు దేఖ్తే హీ ఉస్కే పాస్ భాగ్ గయా. వాళ్ళు పోలీసులు మొదట నన్ను అనుమానంగా చూసినా విషయం తెలుసుకొని సంతోషపడ్డారు. वह पहले मुझसे इस तरह घूर रहे थे, फिर बाद में वह मैंने ही उन्हें लेके आया. इस तरह समझकर उन्होंने मालूम कर बहुत संतोष हो गए. బాబుకు నేను బిస్కెట్లు కొని ఇచ్చినందుకు పైసలు ఇవ్వబోయారు. मैंने उस लड़के को बिस्किट खरीद के दी थी. उन पैसों को मुझे देने के लिए उसके माता पिता आए थे, परंतु मैं उसे मना कर दिया. వద్దని చెప్పాను. వాళ్ళు పోలీసులు నన్ను మెచ్చుకొని మా అమ్మా నాన్న పేర్లు తెలుసుకొని నన్ను పొగిడారు. वे मुझे అప్రిషియేట్ కియే మతలబ్ మేరీ తారీఫ్ కి ఉన్లోనే. నాకు భారం తీరినట్లయి సంతోషించాను. కానీ వాళ్ళ ముఖాల్లో ఉన్న సంతోషం చూసి నాకు ఇంకా ఆనందం అనిపించింది. పరంతు ముझे बहुत ही प्रसन्न हुआ कि उनके बच्चे को मैंने सही सलामत लौटा दिया. ఉడతా భక్తి కథను సొంత మాటల్లో చెప్పండి. రావణుని లంక చేరాలంటే సముద్రానికి వారధి కట్టాలి. रावण के लंका को पहुंचने के लिए समुद्र पर बांध बनानी आवश्यक है. శ్రీరాముడు వానరసేనతో సముద్రాన్ని దాటి లంకకు చేరుకొని రావణుని చంపి సీతను తీసుకురావాలి. वानर सेना के साथ श्री राम जी समुद्र को पार करना है और लंका जाना है और रावण को मारना है, तभी हम सीता माता को वापस ला सकते हैं. అందుకు వానర వీరులు భల్లూక వీరులు 100 యోజనలు వారధి కట్టడానికి ఉత్సాహంతో ప్రారంభించారు. सभी वानर सेना उस वारधि के बांध के निर्माण में लगे हुए हैं. నలుడు నిర్మాణ విద్య తెలిసినవాడు. నల్ को उस वारधि बांध बनाने में बहुत ही निपुण है. వారధి నలుని సహాయంతో తయారవుతుంది. ఇదంతా ఒక ఉడత చూసింది. यह सारा जो बांध को बना रहे थे उस कार्य को एक छोटी सी गिलहरी ने देखा था. ఉడత ఇలా అనుకున్నది. उसने ऐसा सोचा कि రాముడి ధర్మాన్ని నిలబెట్టడానికి కంకణం కట్టుకున్నవాడు. राम जी धर्म को निभाने वाले हैं, धर्म की रक्षा करने वाले हैं. ఇది రాముని పని పరమ పవిత్రమైనది కాబట్టి తన వంతు సాయం చేయాలనుకున్నది.
यह तो राम जी का बहुत ही महत्वपूर्ण कार्य है, इसीलिए वह अपनी तरफ से सहायता करना सोचा। వెంటనే సముద్రపు నీటిలో తడిసింది. ఇమీడియట్లీ वह क्या किया, समुद्र के पानी में भीग गई. తడిసిన శరీరంతో ఇసుకపై అటు ఇటు పొర్లింది. समुद्र के पानी से जब भीगती है और रेती पर आकर लौट रही थी, తన శరీరానికి అంటుకున్న ఇసుకను వారధి రాళ్ల మధ్య పడేట్లు విదిలించింది. तब उसके शरीर को जो रेती लगी हुई है उस रेती को बांध पर झटकना शुरू कर दिया. ఇట్లా వానర వీరులతో సమానంగా కష్టపడింది. इस तरह उस गिलहरी ने वानर सेना के साथ कार्य करने लगी. శ్రీరాముడు ఉడత చేస్తున్న సాయం చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీరామ్ భగవాన్ ने గిలహరి की सहायता को देखकर ఆశ్చర్య हो गए. చిట్టి బుడత ఉడత సాయం మెచ్చుకుని లక్ష్మణునికి చూపించాడు. సుగ్రీవుని పంపి ఉడతను తెప్పించాడు. సుగ్రీవ్ को भेजा और उस गिलहरी को अपने पास ले आए. ఆ ఉడతను మెచ్చుకొని వీపు మీద ప్రేమతో 3 వేళ్లతో నిమిరాడు. उन्होंने उस गिलहरी को अपने हाथ में लिए और सीधे हाथ से 3 उंगलियों से उसके पीठ पर उन्होंने सहलाया. వేలి గుర్తులు ఉడత వీపు మీద శాశ్వతంగా నిలిచిపోయి. इसीलिए उस गिलहरी अभी भी हम किसी भी गिलहरी को देखते हैं तो उसके पीठ पर 3 उंगलियों के निशान दिखाई पड़ते हैं. कहा जाता है कि वह श्री राम जी के उंगलियों के निशान है. ఉడత తాను చిన్నదానినని వెనుకడుగు వేయలేదు. శ్రీరాముడంత వాడు వారధి నిర్మాణం వంటి గొప్ప కార్యం చేస్తుంటే ఉడత తన వంతు సాయం చేసింది. गिलहरी ने कभी नहीं सोचा कि उससे क्या हो पाएगा, परंतु उसने एक महत्तर कार्य में सहायता की और उसने अपना सहायता का लक्षण बता दिया. మంచి పనికి అందరం సహకరించాలి. సమర్థిస్తూ రాయండి. మంచి పనులు అంటే 10 మందికి ఉపయోగపడే అచ్చే కార్యమని సభీకో కామ్ ఆనే వాలే. దానికి మన సహకారం ఎంతో అవసరం. उसके लिए हम अपना సహాయత बहुत ही అవశ్య है. మనం పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. చారో ఓర్ స్వచ్ఛత రఖనీ చాహియే. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. చారో ఓర్ స్వచ్ఛత रहते तभी हम एक्टिव रह सकते हैं. పరిసరాలు అందంగా కనిపించి సంతోషాన్ని కలిగిస్తాయి. చారో ఓర్ జబ్ హమ్ స్వచ్ఛత రఖతే హై తభీ హమ్ సుఖ్ కో ప్రాప్త్ కర్ సక్తే హై. మన పాఠశాలలను, మన ఇంటి చుట్టూ, మన కాలనీని మనమే శుభ్రంగా ఉంచుకోవాలి. अपने स्कूल को और अपने कॉलोनी को और अपने घर को हमें ही साफ सफाई से रखनी चाहिए. దీనికి మనమంతా సహకరిస్తానే సాధ్యపడుతుంది. ఇసిలియే హమే సహాయత కర్నీ చాహియే. నీటిని పొదుపుగా వాడటం, చెట్టు నాటడం వంటి వాటికి పరస్పరం సహకరించుకోవాలి. पानी को कम उपयोग करना चाहिए और पेड़ पौधों को उगाना चाहिए. तभी हम स्वच्छता को बनाए रख सकते हैं. వానరులు వారధి నిర్మాణం కొరకు ఏమి చేశారో తెలపండి. వానరులు సముద్ర అలలతో పోటీ పడుతూ ఉత్సాహంగా పనిచేశారు. చెట్లను పెకిలించి తెచ్చారు. పెద్ద పెద్ద బండరాళ్లను బంతులకు పట్టుకొచ్చారు. కొంతమంది కొండల్నే తెచ్చారు. చెట్లు, రాళ్ళు, రప్పలు తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. వారధి के बांध के निर्माण में सभी ने वानर सेना ने पेड़ों को, बड़े बड़े पत्थरों को उखाड़ कर ले आए और बांध बनाने के लिए उन्होंने सहायता की. ఉడత చేసిన సాయాన్ని బట్టి మీరేమి తెలుసుకున్నారు? ఉడత పనిచేస్తున్న వానర వీరులను చూసి తాను కూడా సహాయం చేయాలి అనుకున్నది. మనం పని దొంగలం కాక ఉడతలాగా సహాయం చేయడానికి ముందుకు రావాలి. हमें कामचोर नहीं बनना चाहिए. इस तरह గిలహరి के तरह हमें काम में सहायता करनी चाहिए. నాకెందుకులే అని చేతులు ముడుచుకొని కూర్చోకూడదు. मुझे क्यों इस तरह हमें नहीं सोचना चाहिए. हमें सभी की सहायता करनी चाहिए. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని అని తెలుసుకున్నాము. సమర్థుల చేతిలో ఏ పనైనా సఫలమవుతుంది. ఎట్లో వివరించండి. శ్రీరాముడు సమర్థవంతుడైన నాయకుడు. వానరులు, భల్లూక వీరుల సాయంతో 100 యోజనాల వంతెనను కట్టడానికి సిద్ధపడ్డాడు. ఆ వారధి మీద బలవంతులైన వానరులు నడుస్తారు. बहुत ही बलवान होते हैं वानर की सेना. वारधी उस बांध पर चलने के लिए हमें उसे इतना मजबूत बनानी चाहिए कि वह ना डूब सके. వారి కాళ్ళ తాకిడికి కదలని వంతెన కట్టాడు. ఆయన సంకల్ప బలం గొప్పది కాబట్టి ఉడత వంటి అల్ప జంతువులు కూడా సహాయం చేయగా వారధి కట్టాడు. లంకకు చేరాడు. ఉడత సహాయం చరిత్రలో ఎందుకు నిలిచిపోయిందో వివరించండి. శ్రీరాముడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం కంకణం కట్టుకున్నాడు. శ్రీరామ్ जी धर्म की रक्षा के लिए उन्होंने
ठान ली है। శ్రీరాముని కార్యం పవిత్ర కార్యం, శ్రీ రామ్ జీ కా కార్య జో హై పవిత్ర కార్య హై. అందుకు వానర వీనులతో పాటు తాను కూడా సహకరించాలనుకున్నది ఉడత. ఇసిలియే ఉస్ కార్య మే గిలహరి ने भी సహాయత కర్నేకి సోచి, చేయవలసిన కార్యం 100 యోజనాల వారధి కట్టడం లక్ష్యం చూసి ఉడత కూడా భయపడలేదు. తన వంతు సాయంగా ఏదో చేయాలనుకుంది. ఇసిలియే ఉస్ బాంధ్ కే నిర్మాణ్ మే గిలహరి ने अपने से जो होता है उसने अपनी सहायता की. నేనేం చేయగలను అని పని దొంగ కాలేదు. మే క్యా కర్ సక్తి హూ, ఇస్ తరహ వహ్ కామ్చోర్ నహీ బనా. చేతులు ముడుచుకు కూర్చోలేదు. హాత్ పేర్ బాంధ్కర్ ఉస్నే నహీ బైఠా. సముద్రంలో మునిగి తడిసిన శరీరంతో ఇసుకలో అటు ఇటు పొర్లాడింది. సముద్రమే డూబా ఔర్ రేతి మే ఆకర్ లోటా. వంటికి అంటుకున్న ఇసుక తెచ్చి నలుడి దగ్గర పోసింది. వహ్ జో రేతి ఉస్కే పాస్ ఉస్కే శరీర్ కో లగా హై ఉసే झटकने लगी बांध पर. మళ్ళీ వెళ్ళి ఇసుక తెచ్చింది. ఇట్లా తెచ్చి పోస్తూనే ఉంది. ఇస్ తరహ ఉస్నే రేతి లాయా ఔర్ బాంధ్ కే నిర్మాణ్ మే ఉస్నే సహాయత కి. రాముడంతటి వాడు వానరులతో పోటీపడి పనిచేస్తున్న ఉడతను చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీరామ్జీ वानर सेना के साथ जो सहायता में निमग्न होकर गिलहरी ने उसके जो सहायता के लक्षण बताए उसे देखकर बहुत ही आश्चर्य हो गए और लक्ष्मण से कहा कि उसे उस गिलहरी को ले आए. శిగ్రీవుని పంపి ఉడతను తెప్పించాడు. ప్రేమతో దాని శరీరంపై నిమిరాడు. 3 వేళ్లతో రాశాడు. అవి శాశ్వతంగా నిలిచిపోయాయి. పరోపకారం కోసం సాయం చేసే ఉడత చరిత్రలో నిలిపోయింది. ఉడత సాయం అనే పదం తెలుగు జాతీయంగా వెలుగులు విరజిమ్మింది. వ్యాకరణాంశాలు. కింది వాక్యాల్లోని విశేషాలను కింద గీత గీయండి. పండుగకు కొత్త బట్టలు వేసుకుంటారు. కొత్తది విశేషణం. తోటంతా పచ్చని చెట్లతో నిండి ఉన్నది. పచ్చని విశేషణం. అమ్మ పెట్టిన తీయని పాయసం ఇంకా తినాలని ఉంది. తీయని విశేషణం. తెలుగు పుస్తకం అందమైన బొమ్మలతో చూడముచ్చటగా ఉంది. అందమైన విశేషణం. గొప్ప హృదయం కలవారికి ప్రపంచమంతా ఒకే కుటుంబం. గొప్ప అనేది విశేషణం. ఈ క్రింది వాక్యాల్లోని చదవండి. తర్వాత ఆ క్రియాపదాలకు గీత గీయండి. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు క్రియాపదం. అనిత పాట పాడింది క్రియాపదం. అమ్మ రేపు కొత్త బట్టలు కొని ఇస్తుంది. కొనడము క్రియాపదం. కోతి కొబ్బరి చెట్టు ఎక్కుతూ ఉన్నది. ఎక్కడము క్రియాపదం. బడి నుండి పిల్లలు విహారయాత్రకు వెళ్ళారు అనేది క్రియాపదం. కవిత వచ్చే వారం ఊరికి పోతుంది అనేది క్రియాపదం. ఈ క్రింది వాక్యాలు చదవండి. ఏ కాలంలో ఉన్నాయో రాయండి. అంటే భవిష్యత్ కాలము, వర్తమానం, భూతకాలము. ఆదిత్య రేపు హైదరాబాద్ వెళ్తాడు అనేది భవిష్యత్ కాలము. గీత సినిమా చూసింది అంటే అక్కడ అయిపోయింది, భూతకాలము. సవిత పాఠం చదువుతున్నది అంటే జరుగుతుంది, వర్తమాన కాలం. అయేషా కథ రాసింది, అయిపోయింది కాబట్టి భూతకాలము. రజియా బొమ్మలు గీస్తున్నది, జరుగుతుంది కాబట్టి వర్తమాన కాలము. రాబర్ట్ ఆటల పోటీకి పోతాడు అనేది భవిష్యత్ కాలం కాబట్టి, ఫ్యూచర్ కాబట్టి భవిష్యత్ కాలము. స్టూడెంట్స్, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయడానికి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.